హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు టీవీలో సైడ్ లోడ్ యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఎలా సైడ్ లోడ్ యాప్స్ డౌన్లోడ్ చేయాలనేది క్లియర్ గా వీడియోలో చెప్తాను కదా. ఇందుకోసం మీరు కొన్ని స్టెప్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నేను స్టెప్స్ వైజ్ గా చెప్తాను, ఎందుకంటే నేను మా ఫ్రెండ్ ఇంట్లో టీవీ అనమాట ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వడం కోసం ఒక 3 యాప్స్ కావాలంటే ఆ రిక్వైర్డ్ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేశాను అనమాట. యాక్చువల్ గా టీవీలో మనకి ప్లే స్టోర్ ఉంటుంది. ప్లే స్టోర్ లో అఫిషియల్ గా మనకి గూగుల్ మీట్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఇటువంటి యాప్స్ అనేవి ఉండవు. ఉన్నా సరే సపోర్ట్ చేయవు అనమాట. అయితే నేను సైడ్ లోడ్ యాప్స్ ఎలా డౌన్లోడ్ చేస్తానంటే ఈ వీడియో స్టెప్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను అది చేశాను, ఒక చిన్న క్లిప్ అనేది ఎండింగ్ లో పెడతాను అనమాట. ఆ క్లిప్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ లో ఫైల్ మేనేజర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేయండి. ఇది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అఫీషియల్ ప్లే స్టోర్ లో మీరు ఫైల్ మేనేజర్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయండి. స్టెప్ 2 ఏంటంటే మీరు మీ యొక్క మొబైల్లో కానీ కంప్యూటర్ లో కానీ యాప్టాయిడ్ టీవీ అనే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయండి. ఈ యాప్టాయిడ్ టీవీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే మీరు ఆ లింక్ క్లిక్ చేసినా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఆండ్రాయిడ్ మనకి ఈవెన్ 5.0.2 ఉంటుంది. ఆ వెర్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా లేటెస్ట్ వెర్షన్ కూడా సపోర్ట్ చేయొచ్చు, కాకపోతే ఈ వెర్షన్ అనేది పక్కా సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు కంపల్సరీగా నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ డౌన్లోడ్ చేసైనా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని అప్డేట్ చేయొద్దు. థర్డ్ స్టెప్ కనుక చూసినట్లయితే మీరు డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ అనేది ఉంటుంది కదా, అది పెన్ డ్రైవ్ లో కాపీ చేయండి. ఆ పెన్ డ్రైవ్ లో కాపీ చేసిన తర్వాత మీరు వెంటనే ఆ పెన్ డ్రైవ్ ని మీ యొక్క టీవీకి ఇన్సర్ట్ చేయండి. టీవీకి ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఎక్కడ ఈ యాప్టాయిడ్ టీవీ యాప్ అనేది కనిపించింది అనమాట. అదే డైరెక్ట్ గా ఓపెన్ చేయకుండా మీరు టీవీలో ఆల్రెడీ ఫైల్ మేనేజర్ అనే అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేశారు కదా, ఆ ఫైల్ మేనేజర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. అందులో కంపల్సరీగా మీ యొక్క పెన్ డ్రైవ్ అనేది చూపిస్తుంది. మీ యొక్క పెన్ డ్రైవ్ లో ఈ యాప్టాయిడ్ టీవీ అప్లికేషన్ అనేది చూపిస్తుంది. అంతేగాని మీరు పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఎప్పుడు మీరు మామూలుగా యూఎస్బి డివైస్ స్టోరేజ్ అని ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. అంటే అందులో అన్ని కనిపిస్తాయి, కానీ ఏవైనా ఆండ్రాయిడ్ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేయాలంటే మన సైడ్ లోడ్ యాప్స్ ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఉంటాయి కదా, అందులో కనిపించవు. అలా కనిపించాలంటే తప్పనిసరిగా మీకు నేను చెప్పినట్లుగా మీరు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసిన ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఆ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో యూఎస్బీ అని ఉంటుంది, ఆ యూఎస్బీ లోకి వెళ్ళండి. ఆ యూఎస్బీ లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క పెన్ డ్రైవ్ లో యాప్టాయిడ్ టీవీ అప్లికేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ మీకు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. మీరు కనుక అన్నోన్ సోర్స్ కనుక ఒకవేళ ఓకే చేయనట్లయితే అన్నోన్ సోర్స్ దగ్గరికి వెళ్ళి ఓకే పర్మిషన్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్ రండి, ఇన్స్టాల్ చేయండి. తప్పనిసరిగా ఇన్స్టాల్ అనేది అవుతుంది. యాప్టాయిడ్ టీవీ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఈ యాప్టాయిడ్ టీవీ అప్లికేషన్ అనేది మన ప్లే స్టోర్ టైప్ లో అనమాట, ఆల్టర్నేటివ్ స్టోర్ అనమాట. ఈ యాప్టాయిడ్ టీవీ అనే యాప్ స్టోర్ లో ఇంకా చాలా వరకు టీవీకి కంపాటబుల్ గా ఉండే యాప్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి. మామూలుగా ఆండ్రాయిడ్ మొబైల్లో ఉండే యాప్స్ అన్ని కూడా టీవీకి సపోర్ట్ చేయడం అనమాట. అందుకని మనకి యాప్టాయిడ్ టీవీ ద్వారా సోర్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇవి మాక్సిమం ఏంటంటే టీవీకి కంపాటబుల్ గా ఉంటాయి అనమాట. టీవీలో చాలా అప్లికేషన్స్ అనేది రన్ అవుతాయి. అందుకని నేను ఈ స్టోర్ ద్వారానే మాక్సిమం యాప్స్ అనేది డౌన్లోడ్ చేస్తాను. మీరు యాప్టాయిడ్ టీవీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ స్టోర్ లో మీరు సెర్చ్ బాక్స్ లో మీరు టైప్ చేయండి మీకు ఏ అప్లికేషన్ కావాలని. నేనైతే గూగుల్ మీట్, గూగుల్ క్లాస్ రూమ్ ఇన్స్టాల్ చేశాను. జూమ్ కావాలని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే క్రోమ్ బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ చేశాను అనమాట. వాళ్ళకి ఈ 3 బ్రౌజర్లు రిక్వైర్మెంట్ అన్నారు కాబట్టి ఈ 3ని అందులో ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆన్లైన్ క్లాస్ కూడా అటెండ్ అయ్యాను, అది ఎండింగ్ లో క్లిక్ పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఒక అప్లికేషన్. ఓపెన్ చేసిన తర్వాత దానికి ఒక మెయిల్ ఐడి అనేది ఇవ్వండి. మీరు ఏదైతే స్కూల్ కి అటెండ్ అవుతారో ఆ యొక్క మెయిల్ ఐడి కానీ లింక్ చేయండి. గూగుల్ క్లాస్ రూమ్ అవ్వచ్చు, గూగుల్ మీట్ కావచ్చు, మీరు క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఏదైనా బ్రౌజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు కీబోర్డ్ అండ్ మౌస్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఒక వైర్లెస్ మౌస్ అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి. వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్ కలిపి కాంబో తీసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. ఒక లేదు అనుకున్నట్లయితే మీరు కీబోర్డ్ ద్వారా టైప్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వైర్లెస్ మౌస్ విత్ కీప్యాడ్ ఉండేది చిన్నది 500 రూపీస్ మీకు ఒకసారి అన్బాక్స్ చేసి చూస్తాను. దానికి లింక్ అనేది పెడతాను కింద డిస్క్రిప్షన్ లో. దాన్ని క్లిక్ చేసైనా చూడండి, అదైనా సరే సరిపోతుంది అనమాట. దాని ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ గా నేను వెబ్ క్యామ్ అనేది దాన్ని కనెక్ట్ చేయలేదండి, అలా అవసరం లేదన్నారు. నెక్స్ట్ మీకు వాళ్ళు కావాలంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వెళ్ళి వెబ్ క్యామ్ తో కూడా టెస్ట్ చేసి మీకు చూపిస్తాను అనమాట. చాలా మంది రీసెంట్ గా కామెంట్స్ అన్ని కూడా నాకు చాలా అడుగుతున్నారు అనమాట. ఒకసారి మీకు కావాలంటే దాన్ని కూడా ఒకసారి చెక్ చేసి చూస్తాను. ప్రస్తుతానికి అయితే మీరు సైడ్ లోడ్ యాప్స్, జూమ్ కావచ్చు, ఎటువంటి యాప్స్ అయినా సరే మీరు ఇన్స్టాల్ చేయాలి అనుకున్నట్లయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. తప్పనిసరిగా మీ యొక్క టీవీలో యాప్స్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఎందుకు టీవీ అని చెప్తున్నానంటే నాకు ఎంఐ టీవీలో డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ పెట్టినా సరే ఏపీకే ఫైల్స్ అన్ని డిటెక్ట్ చేసేది, డౌన్లోడ్ చేసుకున్నామని, ఇన్స్టాల్ చేసుకున్నామని. ఇలా చాలా టీవీకి ఒక్కొక్క టీవీకి వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇలా
మాక్సిమం చాలా టీవీలకి అవుతుంది అనుకుంటాను నేను. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఎంఐ టీవీ బాగా యూజ్ చేశాను కాబట్టి నాకు ఎంఐ టీవీ తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు విఐ టీవీలు అడిగారు కదా, ఆయన దాంట్లో కూడా యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి వెళ్ళేటప్పుడు నాకు కూడా అర్థం కాలేదు. ఫస్ట్ ఏంటి చూపించట్లేదు, నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్ లో నేను యాప్స్ డౌన్లోడ్ చేసి తీసుకెళ్ళాను అనమాట. కానీ నేను డౌన్లోడ్ చేసిన యాప్స్ అన్ని అందులో ఇన్స్టాల్ చేయలేదు. జస్ట్ ఒక యాప్టార్ టీవీ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేద్దామని చూశాను. కాకపోతే అది కూడా కనిపించలేదు అనమాట. కనిపించిపోయేటప్పటికి ప్లే స్టోర్ లో ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళి నేను ఫైల్ మేనేజర్ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫైల్ మేనేజర్ లో మాత్రం నా యూఎస్బి డివైస్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి చూస్తే అందులో యాక్టివ్ అప్లికేషన్ అని కనిపించింది అనమాట. ఆ విధంగా చేశాను. చేసిన తర్వాత ఒక వీడియో చేద్దాం అనుకుని ఇదివరకు ప్రీవియస్ వీడియో అనేది చేశాను. రికార్డింగ్ లో ఆడియో ప్రాబ్లమ్స్ కొన్ని రావడం వల్ల వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై